అందరికీ నమస్కారాలు. మన ప్రియతమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఎన్ఆర్ఐ విభాగం మరి ఇలియాస్ అన్న మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మన ప్రియతమ ప్రవక్త యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అన్నదాన కార్యక్రమాలు అయితేమి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి మన ప్రవక్త గారు మరి అల్లా ఈ భూమిపైకి కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ప్రవక్తగా పంపించడం జరిగింది. మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే ఆయనకు ఆదర్శంగా తీసుకొని మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించిన ఈ మాసం అంతా కూడా ప్రతి చోట కూడా ప్రతి వాడవాడ కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ విభాగం మరి ఇలియాస్ అన్న మరి దివంగత మరి అన్సరన్న గారు కూడా మరి ఆయన మిత్ర బృందం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ అన్వాయితీని కొనసాగిస్తూ ఈరోజు దివంగత నేత మరి అన్సరన్న గారు లేకపోయినా కూడా ఆయన మధుర స్మృతులను మరి నెమరేర్చుకుంటూ మరి ఆయన ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి ఈరోజు ఆయన మిత్ర బృందం మరి ఇలియాస్ అన్న అయితేమి మరి ఆయన వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా దీన్ని ఇంకా కొనసాగించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇది పేదల కోసం ఒక మంచి సంప్రదాయం. పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కూడా ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరొక్కసారి మరి ఇలియాస్ అన్న మరి మన మిత్ర బృందానికి అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ మన ప్రవక్త గారైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి యావత్ ప్రపంచమంతా కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.